వెల్కమ్ టు వైబ్ న్యూస్. జర్నలిస్టుపై దాడి కేసులో మంచు మోహన్ బాబుకు చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఇటీవలే జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి వద్ద చోటు చేసుకున్న వివాదం గొడవలకు దారితీసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అక్కడికి వెళ్లిన జర్నలిస్టుపై మంచు మోహన్ బాబు దాడి చేశారు. ఈ దాడిలో టీవీ9 జర్నలిస్టుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా మోహన్ బాబు ప్రస్తుతం ఇండియాలోనే ఉన్నారని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఇటీవలే తన మనవరాలిని కలిసేందుకు దుబాయ్కి వెళ్లారని, అనంతరం తిరిగొచ్చి తిరుపతిలోని విద్యాసంస్థల బాధ్యతలను చూసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే దాడి ఘటనలో ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దంటూ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదన వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ పిటిషన్ కొట్టేసింది. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.